పోయిన సంవత్సరంలో కూడా మనకి ఎన్ని రకాల శత్రువులు మీదికి లేచినారో కదా. మనుషులే కావచ్చు, రోగాలే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, యాక్సిడెంట్లే కావచ్చు, ఎన్ని రకాలుగా మన మీదకి శత్రువు లేచినాడు. కానీ ఆ శత్రువును అణచివేసి వానికి మనల్ని అప్పగించకుండా దేవుడు ఏం చేసినాడు? కాపాడినాడు. శత్రువుకి ఒక కోరిక ఉందట. మీకేమైనా కోరికలు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే లిస్టు చెప్తాం కదా. షాప్కి వెళ్తున్నప్పుడే కావచ్చు, మార్కెట్కి వెళ్తున్నప్పుడే కావచ్చు, షాపింగ్కి, బజార్కి ఎటు వెళ్ళినా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఎవరైనా వచ్చి నీకేం కావాలో కోరుకో, ఎంతైనా సరే నేను కొనిస్తా అన్నారు అనుకోండి, ఎంత పెద్ద పెద్ద లిస్టులు చెప్తా కదా. అబ్బా, అట్లా అడిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. అయితే మనల్ని అడిగితే మనం అట్లా కోరికల చిట్టా విప్పుతాం కదా. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది కోరిక, ఈ ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఉంది, ఈ డ్రెస్ కొనుక్కోవాలి, ఆ డ్రెస్ కొనుక్కోవాలి, చదువుకున్న పిల్లలు ఈ బ్యాగ్ కొనుక్కోవాలి, ఆ కంపాస్ బాక్స్ కొనుక్కోవాలి, ఇట్లాంటి బుక్, ఆ క్రయన్స్, ఈ కలర్స్, అబ్బబ్బబ్బబ్బా లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఆడపిల్లలకైతే ఇంకొక రకమైన లిస్టు, మగపిల్లలకి ఇంకొక రకమైన లిస్టు, ఆడవాళ్ళకు ఒకటి, మగవాళ్ళకు ఒకటి, పెద్దవాళ్ళకు ఒకటి, చిన్నవాళ్ళకు ఒకటి కదా. సేవకులకు ఒక రకంగా, విశ్వాసులకు ఒక రకంగా, లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక లిస్ట్ అనేది ఉంటుంది. కోరికలు లేని మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు మనుషులే కాదు. అవునా? ప్రతి ఒక్కరికి ఏదో చిన్న పెద్ద కోరికలు, చిన్న పెద్ద ఇష్టాలు ఉంటాయి. అట్లాగే శత్రువుకి ఒక ఇష్టం ఉన్నదట. అదేమి ఇష్టమో తెలుసా? మన శత్రువు ఎవరు? మనుషులా? కాదు. మన కుటుంబ సభ్యులా? కాదు. మన కుటుంబ సభ్యుల వెనుక కానీ, మనల్ని బాధిస్తున్న వారి వెనుక కానీ పనిచేస్తుంది అపవాది అయిన సాతాను. వాడే మన బద్ధ శత్రువు. ఆది నుంచి వాడు మనకు శత్రువై ఉన్నాడు. వానికి ఒక ఇచ్చ ఉందట. గడిచిన సంవత్సరంలో ఆ ఇచ్చ చేత వాడు కొనసాగినాడు, పరిగెత్తినాడు, మనల్ని పట్టుకోవడానికి వాడు వలలు ఒడ్డినాడు. కానీ దేవుడు గడిచిన సంవత్సరంలో మనల్ని వాని చేతికి అప్పగించలేదు. ఈ సంవత్సరంలో కూడా చేయబడుతున్న వాగ్దానం ఏమిటంటే, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. యేసు నామం పేరిట ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందుము గాక.